హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్రహోమ్ కుకింగ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా మరి మన కొత్త రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇవాళ నేను రోట్లో వేసి చేసే పచ్చడి, కొబ్బరి పచ్చడి గురించి చెప్తున్నానండి. ఎలా చేస్తున్నానో అనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా కొబ్బరి, ఇంకా 5-6 పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకొని నేను ఆయిల్లో మగ్గించానండి. ఇలా మగ్గించేటప్పుడే కొంచెం చింతపండు, జీలకర్ర వేసుకొని మగ్గించుకోవాలండి. జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఉంటే వేసుకోండి, అది ఆప్షనల్ అండి. ఇలా మగ్గించాలి. నేను మగ్గించేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, మా బాబు స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పేసి తీయలేకపోయాను. అందుకే ఇప్పుడు రోట్లో వేసి దంచుతున్నానండి. స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినాక చేస్తున్నాను ఇది. తను ఉంటే చేసుకొనివ్వడు. రోట్లో ముందుగా కొబ్బరి వేసాను, తగినంత కల్లుప్పు వేసానండి. సాల్ట్ ఉండేవాళ్ళు 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకేసారి వేసి దంచితే కొబ్బరి తొందరగా మెదగదు కాబట్టి అందుకే ముందు కొబ్బరి దంచుతున్నాను. తర్వాత పచ్చిమిర్చి, టమాటా వేస్తానండి. వీటిని మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లోనే ఎందుకు దంచుతున్నాను అంటే, రోలు ఉంది కదా, నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి రోటి పచ్చడి చేస్తున్నానండి. మీదంతా మిక్సీలో వేసుకున్న పని అయితే అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో అయితే కొబ్బరి చాలా తొందరగానే మెదిగిపోతుంది కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు నేను కొబ్బరి మెత్తగా దంచేస్తున్నాను. ఇలా కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇంకొక విధంగా ఎలా చేస్తాను అంటే, మా చిన్నప్పుడు మా అమ్మ ఎండుమిర్చి అవన్నీ వేసి చేస్తుంది. నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా నేను ఎండుమిర్చి కొబ్బరి పచ్చడి ఖచ్చితంగా చూపిస్తాను ఎలా చేస్తానో. ఇప్పుడు కొబ్బరి మెదిగింది కదా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత నేను టమాటా, మిర్చి వేసి దంచుతున్నాను. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది, లేదంటే చాలా టైం తీసుకుంటుంది అన్నీ ఒకేసారి వేసి దంచితే. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి, చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా తర్వాత నేను ఇక్కడ ఇప్పుడు ఒక ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే, పచ్చళ్ళు తినేటప్పుడు ఆనియన్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం ఇలా పచ్చళ్ళు ఆనియన్. పచ్చళ్ళలోనే ఆనియన్స్ ఏరుకొని తినేదాన్ని నేను చిన్నప్పుడు. స్టిల్ ఇప్పటికి కూడా అలాగే చేస్తాను. ఇట్లా రోట్లో నూరుకున్నప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, కానీ నేను కార్తీక మాసం కల్లా వెల్లుల్లి తినట్లేదండి, అందుకని చెప్పేసి వెల్లుల్లి వేయట్లేదు. ఇదండి, ఇలా దంచేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు కూడా మెత్తగా వేసుకోకుండా ఇలా పలుకులుగా వేసుకుంటే బాగుంటుందండి. అలా తినలేని వాళ్ళు మెత్తగా వేసుకోండి. ఇది ఖచ్చితంగా 4-5 డేస్ ఉంటుంది. మనము ఇది అన్నంలోనే కాకుండా చపాతీ, దోశలో కూడా చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది, ఇంకే కూర కూడా అవసరం ఉండదు. ఇలా చేసుకొని మనం వేడివేడి అన్నంలో తింటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకే కర్రీస్ కూడా అవసరం లేదు. మీలో ఎంతమందికి కొబ్బరి పచ్చడి ఇష్టం, మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చడి నూరడం అయిపోయింది కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ అండి, ఇది చాలా సింపుల్ రెసిపీ. ఏదైనా కర్రీస్ లేనప్పుడు మన దగ్గర కొబ్బరి వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు, ఇప్పుడు ఇలా దంచుకున్న తర్వాత కానీ మిక్సీ పట్టిన తర్వాత కానీ పోపు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పోపు వేయట్లేదు, ఇలాగే తింటానండి, నాకు ఇష్టం ఇలాగే తినడం. మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.